अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज़। तेलंगाना म्यूनसिपल वर्कर्स एंड एम्प्लॉयज़ यूनियन यानी CITU के रियासती सेक्रेटरी आकुला वेंकटेश ने 12 फरवरी को होने वाली मुल्कगीर हड़ताल को कामयाब बनाने की अपील की। जचरला मजलिस बल्दिया न्यू ऑफिस में हड़ताल के सिलसिले में पोस्टर्स की रस्म इजरा अंजाम दी गई। आकुला वेंकटेश ने कहा कि मरकजी हुकूमत 4 लेबर कोड्स के जरिए मेहनत कशों के हुकूक ज़ब्त कर रही है और 8 घंटे के औकातकार को बढ़ाकर 12 घंटे करने की कोशिश की जा रही है। मुखर्रीन ने आशा, आंगनवाड़ी, मिड डे मील वर्कर्स, किसानों और आवाम से बड़ी तादाद में इस हड़ताल में शिरकत की अपील की है। आइए देखते हैं जचरला टाइम न्यूज़ की रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। సమ్మెను జయప్రదం చేయండి, దేశవ్యాప్త సమ్మెను నశించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, పోరాడతాం 4 లేబర్ కోడ్లు వరకు రద్దయ్యే వరకు పోరాడతాం, 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు అమలు చేయాలి 8 గంటల పని దినాన్ని। కామ్రేడ్స్, జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము కార్మిక ప్రజా కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె చేయదలిచింది। ఈ యొక్క సమ్మె ఉద్దేశము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము పెట్టుబడిదారులకు అనుకూలంగా 8 గంటల పని సాధించుకున్నాము। ఆ యొక్క 8 గంటల పనిని పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి 12 గంటలకు అమలు చేసే విధంగా ఈ కార్మిక చట్టాలు ఉన్నాయి। అలాగే ఈ చట్టాలను బ్రిటిషు వారి కంటే ముందుగా ఈ 29 చట్టాలను 4 లేబర్ కోడ్ల చేసిరు। 4 లేబర్ కోడ్లు చేసి 2019, 2020లో చట్టం చేసి గత సంవత్సరంలో నవంబర్లో ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చింది। దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రేపు ఫిబ్రవరి 12న రోడ్డు పైనకి వచ్చి తమ యొక్క నిరసన తెలిసి ఆ చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా పోరాడుతుంది। అలాగే ఉపాధి హామీ చట్టం, LIC రంగం, రవాణా రంగం, అలాగే రైల్వే రంగం ప్రైవేటీకరణ దిశగా ఈ యొక్క చట్టాలను చేస్తుంది। దాన్నన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే సమ్మెలో మున్సిపల్ కార్మికులు కూడా చర్చలలో పెద్ద ఎత్తున పాల్గొంటారని, ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయడానికి మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరు పాల్గొనాలి, కార్మిక వర్గాన్ని అంతా ఏకం చేసి మా యొక్క సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను। ధన్యవాదాలు। మన హక్కులను సాధించుకోవాలంటే మన తోటి ఉన్న కార్మికులను ఇంకా ఐక్యత చేసి పెద్ద ఎత్తున తీసుకురావాలి మన మున్సిపల్కి వెళ్ళి। ఇంకా వేరే సంఘాలు వాళ్ళు వస్తారు, అందరం కలిసి చేస్తేనే ఈ సమ్మె విజయవంతం అవుతుంది। కాబట్టి అందరం దృష్టిలో పెట్టుకొని 12వ తారీఖు ఉదయం 5 గంటలకు అందరికీ చూస్తా సినిమా మీకు అందరు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాం। For the latest news, please subscribe to our channel, like the video and don't forget to share.